నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైనం. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణమునే తీర్చను, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, గతాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం, భవిష్యత్తు కొరకై ప్రార్థన చేసుకుందాం. అందుకొరకు మనమంతా ఈ చోటికి చేరి వచ్చాం. ప్రియులారా, దేవుని పిల్లల జీవితం ఈ రెండు పట్టాల మీద ప్రయాణం సాగిస్తూ ఉండాలి. ఒకటి దేవునికి కృతజ్ఞతలు అర్పించడం, మరి ఒకటి దేవునికి ప్రార్థన చేసుకోవడం. ఈ రెండు పట్టాల మీద మన జీవన బండి అది సరిగా ప్రయాణం చేయగలుగుతుంది. సరే, ఈ ఉదయకాలం ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడానికి మన దగ్గర లెక్క పెట్టలేనన్ని కారణాలు ఉంటాయి. అవి కొన్ని వేల కారణాలే ఉంటాయి. కానీ ముఖ్యంగా గతించిన నెలంతా దేవుడు తన వాక్యం ద్వారా మనలను కలుసుకున్నందుకు, దేవుని దాసుడు చేసిన ఈ ప్రయత్నాల్లో మన ముందుకు దేవుడు తెచ్చిన మాటలను బట్టి మన మనసారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం నమ్ముకున్న దేవుడు మన ఎడల కార్యాలు చేసేవాడు మాత్రమే కాదు, కార్యాలు చేసిన తర్వాత కృతజ్ఞత కొరకు ఎదురు చూచేవాడు కూడా.
ఇది చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని కార్యాలు అనుభవిస్తూనే ఉంటాము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానేస్తాం. కానీ కార్యాలు చేసిన దేవుడు మనం కృతజ్ఞత చెల్లిస్తామని ఎదురు చూస్తుంటాడు అనేది లేఖన వాస్తవం. 10 మంది కుష్ఠరోగులను ఆయన బాగు చేశాడు. ఒక్కడే కృతజ్ఞత చెల్లించడానికి వస్తే ప్రభు అన్నమాట, 10 మంది శుద్ధులైన కారా, కృతజ్ఞత చెల్లించడానికి నువ్వు ఒక్కడవే వచ్చావు, నువ్వు కూడా సమరయుడివి, మరి మిగిలిన 9 మంది ఎక్కడ? ఇది ప్రభు అడిగిన ప్రశ్న. మనం చూసినప్పుడు కార్యాలు చేసిన దేవుడు కృతజ్ఞతల కొరకు ఎదురు చూస్తుంటాడు అని బహుతేటగా మనం చెప్పుకోవచ్చు ఆ లేఖన సంగతిని బట్టి. రెండో విషయం, దేవుని పిల్లలుగా మనం ఎరుగుదాం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చదువుతాం, మీరు ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, చెప్పండి ఏంటది? దేవుని చిత్తం. మనం కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తం చేయటం అనే విషయాన్ని మనసులో ఉంచుకుంటే మనం ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడంలో మనం ఎదుగుతాం, అభివృద్ధి చెందుతాం. అపోస్తలుడైన పౌలు కూడా తన పరిచర్యలో మరి దీవించబడుతున్న సంఘాలకు మీరు కృతజ్ఞతలు చెల్లించడంలో అభివృద్ధి చెందాలి అని, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెబుతాడు. సరే, అది ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడం అనేది వ్యక్తిగతంగా మనం అనుభవించిన మేళ్లను బట్టి అది ఆధారపడి ఉంటుంది. అది ఎవరికి వారే కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవం. నేను కృతజ్ఞత చెల్లించినట్టుగా మీరు కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు. కారణం, నాలో దేవుడు చేసిన కార్యం వేరు, మీలో దేవుడు చేసిన కార్యం వేరు కావచ్చు. కనుక కృతజ్ఞతలు చెల్లించడం ఎవరి ఆధ్యాత్మిక పరిమాణమును బట్టి వారు కృతజ్ఞతలు చెల్లిస్తారు, అది గతాన్ని బట్టి. సరే, మన ముందు భవిష్యత్తు ఉంది. ఈ సంవత్సరంలో చివరి నెలకు వచ్చాము. ఒక చక్కని ప్రార్థన ఈ నూతన మాసం ఆరంభం, సంవత్సరానికి చివరి నెలలో ప్రార్థన చేసుకోవడానికి కొన్ని తలంపులు మీ మీదకు ఈ ఉదయాన్నే విసురుదామని అనిపిస్తూ ఉంది. 43వ కీర్తన 5 వచనాలు ఉన్నాయి కదా. ఈ 5 వచనాలలో ఒక విశ్వాసి ఏమి అవసరం కలిగి ఉంటాడు, దేని కొరకు తాను ప్రార్థన చేసుకోవటం అవసరం అనేది మనం ఈ 5 వచనాల్లో 5 తలంపులు మనకి కనబడతాయి. కోరహ కుమారులు 42, 43 ఈ కీర్తనలు ఒకే సందర్భంలో వ్రాసిన కారణం చేత కొన్ని చరణాలు ఒకేలా ఉంటాయి. చూడండి, 42 చివరి చరణం ఏమిటి అంటే, నా ప్రాణమా అని ప్రాణంతో మాట్లాడుకోవడం మొదలుపెట్టి ఏదైతే ముగించాడో, మళ్ళీ 43వ కీర్తన మొదట్లో నా ప్రాణమా అని చెప్పి అదే ముగింపును మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడాన్ని మనం చూస్తాం. కనుక ఈ 2 కీర్తనలు దాదాపు ఒకే నేపథ్యంలోంచి మన ముందుకు వచ్చాయని గమనించి, దేవుని పిల్లల జీవితంలో వారు భవిష్యత్తు కొరకు చేసుకునే ప్రార్థనల్లో ఏమి ప్రార్థన చేయటం సరైన ప్రార్థన అవుతుందో ఈ 5 వచనాల్లో ఒక 5 సంగతులు మీ ముందు పెట్టి, మనం గతం గురించి, ముఖ్యంగా గడిచిన నెల గురించి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ సంగతుల కొరకే ప్రార్థన చేసుకుని ఈ సంవత్సరం చివరి నెల ఈ మొదటి దినాన్ని మనం ఆరంభించే ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి వచనం చూడండి. 43:1 దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి
నీవు నన్ను విడిపించదువు అన్న మాటలో వారి అవసరం ఏదో గుర్తించి వారి అవసరాన్ని దేవునికి అడుగుతున్నారు. ఏమిటి వారి అవసరం అంటే, వారి అవసరం దేవుని సహాయం. దే నీడ్స్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం వారికి కావాలి. ఎందుకని అంటే, వారికి న్యాయం తీర్చబడాలి, వారి పక్షమున వ్యాజ్యం చేసేవారు ఒకరు కావాలి, మరి దౌర్జన్యం చేసేవారి చేతిలో నుంచి విడిపించేవాడెవడో కావాలి. కనుక వారు సహాయం కొరకు అర్థిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ మిత్రులారా, ఈ రోజున ఈ రాబోయే రోజుల కొరకు దేవుని పిల్లలంగా మనం ఏం అడుక్కోవాలంటే, దేవా నీ సహాయం నాకు అవసరం, నీ సహాయం నాకు అనుగ్రహించు. మనం ఏ దేవుణ్ణైతే మనం సేవిస్తున్నామో ఆ దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో 3 వ్యక్తిత్వాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ 3 వ్యక్తుల నైజము తన పిల్లలకు వారు సహాయం చేయటమే. ఒక్కమారు చూపిస్తాను, వరుసగా చూడండి. 54వ కీర్తన 4వ వచనం ఇలా ఉంది. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును చెప్పండి ఆదరించేవాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది అంటే, తండ్రి అయిన దేవుడు మనందరికీ భలే సహాయకుడు అనే సత్యం. అలాగనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూస్తారా? 6వ వచనం ఏమి రాసిందో చదువుతాను చూడండి. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో మనం చెప్పగలవారమై ఉన్నాము. ఈ వచనంలో దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కూడా సహాయకుడే అని ఈ వచనం స్పష్టం చేస్తుంది. గమనిస్తున్నారా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు సహాయపడే నైజం ఉన్నవారు. అలాగనే ఇంకొక మాట మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో భలే మంచి మాట మనం చూస్తాం. అక్కడ ఏమనుంటుంది అంటే, ముఖ్యంగా ప్రార్థన ప్రస్తావన విషయంలో ఇలా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడట, అంతే సహాయం చేయుచున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు 3 నైజం దేవుని పిల్లలకు సహాయం చేయటమే. ఇందులో సహాయం చేయడంలో ఎవరు విభేదించేవారైతే కాదు అన్న విషయం ముందు మన మనసులో పెట్టుకుంటే, ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. దేవుని సహాయం కొరకు దేవుని పిల్లలు ఆయన వేడుకునే విధానం. దేవుడు ఎప్పుడూ సహాయకుడే, కానీ సహాయం కొరకు ఆయన వేడుకునే విధానంలోనే మనము తప్పిదాలు చేస్తూ ఉంటాం. మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలీయులకు ఒక మంచి రాజైన ఆసాను మనం చూస్తాం. ఆయన మీదకు కూషీయులు దండెత్తి వచ్చారు. ఆ రోజున ఆయన చేసిన ప్రార్థన మీరు గమనిస్తే, దేవుని సహాయం కొరకు ఇంత చక్కగా దేవుని మీద ఆధారపడ్డాడా అని అనిపిస్తుంది. అదే ఆశ జీవితంలో తన సహోదరుడైన ప్రియులారా ఇశ్రాయేలు రాజు తన మీదకు దండెత్తి వచ్చినప్పుడు అలాగ దేవుని మీద ఆధారపడినట్టుగా కనబడదు. కూషీలు 1000 మంది వచ్చినప్పుడు చేసిన ప్రార్థన ఇశ్రాయేలు రాజైన బైషా వచ్చినప్పుడు ఆయన చేయలేదు. మీరు గమనించండి, చూపిస్తాను. కూషీలు తన మీదకు వచ్చినప్పుడు తను చేసిన ప్రార్థన ఎంత బాగుంటుందో. సహాయము అనే మాట ఏ స్థాయిలో తను అడిగాడో చదువుతాను చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:11 ఇలా ఉంది. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి, తర్వాత మాట ఏంటి, సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు, మా దేవా యెహోవా మాకు, తర్వాత ఏంటి,
సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి సైన్యం ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమందనీయకము అని ప్రార్థించగా, చూడండి దేవుని సహాయం కొరకు తనెంత స్పష్టంగా దేవునిపైన ఆధారపడుతున్నాడో మనకు కనబడుతుంది. అదే ఆశ తన సహోదరుడైన బైషా ఇశ్రాయేలు రాజు తన మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ పని చేయలా. 1000 మంది సైన్యం తన మీదకు వచ్చినప్పుడు ఇంత చక్కగా ప్రార్థన చేసిన వాడు, దేవుని సహాయంతో విజయం పొందినవాడు, మరి బైషా వచ్చినప్పుడు ఏం చేసినాడు చూడండి. 16వ అధ్యాయం నేను 2వ వచనం చూస్తాం. ఆసా యెహోవా మందిరమునందు రాజు నగరనందు ఉన్న బొక్కసములోని వెండి బంగారాలు తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెనదద్ దగ్గరకు దాన్ని పంపించినాడు. అదేంటి, 1000 మంది సైన్యం నీ మీదకు వచ్చినప్పుడు నీ దేవుడు బ్రతికున్నాడా? నువ్వే నాకు సహాయం, నీకన్నా మాకెవరూ లేరని అంత బాగా ప్రార్థన చేశావే. మరి ఇప్పుడు బైషా చాలా కొద్ది మంది సైన్యంతో నీ మీదకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడు చనిపోయాడా లేడా? ఈరోజు చాలామంది దేవుని పిల్లలు మనం చేసే పని ఇలానే ఉంటుంది. శృతి మించిన సమస్య మన మీదకు వస్తే దేవుడు బ్రతుకున్నాడు అన్నట్టుగా ఆయన వైపు చూస్తాం సహాయం కొరకు. చాలా ఎవడు సున్నితమైన చిన్న సమస్య మన మీదకు వస్తే మన జ్ఞానం, మన బలం లేదా మనకున్నటువంటి ఐశ్వర్యం, ధనముతో సమస్యను పరిష్కరించుకుందాం అనుకుంటాం. ఇది చాలా తప్పిదమని దేవుడు చాలా స్పష్టం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ రాసింది ఏంటో చదువుతాను చూడండి. 7వ వచనం చూడండి, 16:7 ఏముందో. ఇది మనమందరము గుర్తుంచుకోవలసిన విషయం. చూడండి, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే అన్నాడు. 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితవని కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అన్నాడు. సహాయం చేయగల దేవుడు ఆయన మీద ఆధారపడ్డం మానేసి నరులను నువ్వు ఆశ్రయించావు. బైబిల్లో మనకు వచనం బాగా తెలుసు, యెహోవా మీద నుంచి మన హృదయమును తొలగించుకొని నరులను మనం ఆశ్రయిస్తే శాపగ్రస్తులము అన్నాడు ఇర్మియా. కనుక మనం నమ్మి ఆరాధించి సేవిస్తూ వెంబడిస్తున్న ఈ దేవుడు ఎప్పుడూ మనకు సహాయకుడై, ఆయన అన్ని వేళలా సహాయకుడై, అన్ని పరిస్థితుల్లోనూ సహాయకుడై, ఈ ఉదయకాలమున గతాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూనే, దేవా ఈ ముందున్నటువంటి రోజుల కొరకు నా సహాయమునకై లెమ్ము. నేను ఎదుర్కోవలసిన ఈ సమస్యలేంటో నాకు తెలియదు, నేను ఎదుర్కోవలసిన పోరాటాలేంటో నాకు తెలియదు, నువ్వు నా సహాయానికి నువ్వు రావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయమే నాకు కావాలి అని నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని ఆశ్రయించకుండా, వాటిని నమ్ముకోకుండా ఆయన సహాయాన్ని మనం నమ్ముకోవడం, అది మనకు ఆశీర్వాదకరం. ఇది మొదటి వచనంలో కోరహ కుమారులు మనకు అందిస్తున్న సందేశం. మేము దేవుని సహాయమే కోరుకున్నాం మా భవిష్యత్తు కొరకు. మీరదే కోరుకోండి, దేవుని సహాయాన్ని అర్థించండి, ఆయన సహాయకుడే కదా అని దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన వాస్తవిక సత్యం. ఈరోజు దేవుని పిల్లలు మరిచిపోయిన వాస్తవం అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, 2వ వచనంలో వాళ్ళు ఏమడుగుతున్నారు, 43 మళ్ళీ 2వ వచనం చదువుతాను. కీర్తన గ్రంథం నుంచి 43:2. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసేతవేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. ఏమి దేవా, ఇంతవరకు నువ్వే నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు అయ్యావు, అంటే నువ్వు నన్ను బలపరచువాడు అయ్యావు. ఇప్పుడు ఎక్కడో నువ్వు నాకు తోసేసినట్లు, నువ్వు నాకు బలమివ్వనట్టుగా నాకు కనబడుతుంది. ఇప్పుడు నాకు కావలసింది ఏంటో తెలుసా, నీ బలం. నాకు అవసరం దేవుని బలం. దే నీడ్స్ గాడ్స్ స్ట్రెంగ్త్. దేవుని బలం అవసరం అనుకుని ఆధారపడుతున్నారు. దేవుడే మాకు సహాయం చేయాలి. రెండో మాట, దేవుడే మమ్మల్ని బలపరిచేటువంటి మా బలం అవ్వాలి.
అవును, మనం నమ్మినటువంటి దేవుడు మనను బలపరిచి మనకు బలమునిచ్చే దేవుడు, ఇందులో అనుమానమే లేదు. ఎలా వస్తుంది మరి ఆ బలం? దేవుడు బలపరచువాడే, బలమునిచ్చువాడే. ఎలా వస్తుందో బలము అర్థం కాక ఆ బలమును మనం నిజంగా అనుభవించలేని దేవుని పిల్లలుగా బలహీనులుగా మిగిలిపోవడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. నేను జ్ఞాపకం చేస్తాను, 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. ఆయన బలపరిచేదానికి ఏమైనా ఛానల్స్ లేక సాధనాలు, ఆ సాధనం గుండా మనం దేవుని చేత బలపరచబడవచ్చు. ఒక్కొక్కటి చూపిస్తాను. నెంబర్ 1, మొదటి మాట దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. దానియేలు 11:32 లాస్ట్ లైన్లో ఏముంటుందంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయదురు. దేవుని ఎరుగుతూ ఉంటే మనకు బలం వస్తుంది. ఆత్మ సంబంధమైన బలం, మానసికమైనటువంటి బలం. ఈ 2 బలాలు ఉంటే మనం అడగకుండానే వచ్చేది మనకు శారీరక బలం. నిజముగా మనం ఈ 3 విషయాల్లో ఎప్పుడూ మనం బలహీనులమే. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా బలహీనులమైన మనకు ఆయన బలపరచువాడు. ఎలా బలం వస్తుంది అని అంటే స్పష్టంగా వ్రాసి ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఎరగడానికి ప్రయత్నం చేద్దాం, బలపరచబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. ఇదొక మంచి తలంపు. 2వ సాధనం, సెకండ్ ఛానల్ చెప్తాను. ఆయన యొద్ద నుంచి బలమును పొంది మనం బలపరచబడడానికి 2వ సాధనం జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అమ్మ చూస్తున్నారా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మళ్ళీ ప్రియులారా, ఈ వచనంలో మీరు మధ్యలో మీరు చూస్తారు, అదేంటో తెలుసా? చివర్లో యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఇది నేర్చుకోవాలి. ఈ రోజున క్రైస్తవులకున్న ఒక దురలవాటు ఏంటి అంటే మనలవాటే. అదో దురలవాటు. అదేంటనంటే దేవునిలో ఆనందించం కానీ దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తాం. దాతలు ఆనందించడం రాదు, దానములు ఆనందించడం వచ్చు. వరప్రదాతలు ఆనందించడం రాదు, వరములో ఆనందించడం వచ్చు. అందుకని దేవుడిచ్చిన వాటన్నిటినీ ఎవరికో చూపించుకొని దేవుడు అచ్చేశాడు ఇచ్చేశాడు అని చెప్పి ఇవన్నీ చూపించుకుంటాం కానీ నువ్వు నమ్మిన దేవుడు ఎట్లాంటి వాడు వివరించాం. చూసారా, కారు కొన్నాను, చాలా ఖరీదండి, మంచి మోడల్ అండి, మొత్తం కారు టైర్ దగ్గర నుంచి నెత్తి వరకు మొత్తం మాకు వర్ణించి చంపుతావు. సరే, ఆ కారు కొనుక్కోవడానికి సామర్థ్యం ఇచ్చిన దేవుడు ఎలా సామర్థ్యం ఇచ్చాడో మాట్లాడడానికి నీ దగ్గర మాటలు లేవు. అది ఎంత విచారం అంటే, దాత గురించి మాట్లాడడానికి ఏమి లేదు కానీ ఈ దానం గురించి మాట్లాడడానికి చాలా సంగతులు నీ దగ్గర ఉన్నాయి. దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఇచ్చిన దేవుని గురించి చెప్పడానికి మాట లేదు కానీ ఈ బిడ్డ చూడండి, జుత్తేమో ఉంగరాలు జుత్తు, ముక్కేమో సోదు ముక్కు, బొగ్గలేమో సొట్ట బొగ్గలు, గోళ్ళేమో అందమైన గోళ్ళు. ఏం వర్ణిస్తారండి కొంతమంది. అంటే వీళ్ళకి ఎవరిలో ఆనందించడం వచ్చంటే దేవునిలో ఆనందించడం కంటే దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందించడం వచ్చు. అందుకని దేవుని పిల్లలు దేవునిలో ఆనందించడం అనే మంచి అనుభవం కోల్పోయారని ఎరిగిన కీర్తనాకారుడు ఇలా ప్రార్థన చేశాడు. చదవండి ఈ ప్రార్థన. 85వ కీర్తన 6వ వచనంలో అంటాడు, దేవా నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? మేము చచ్చిపోయాం, నీలో ఆనందించడం మానేశాం, అందుకే మాకు బలం లేదు. నీ ప్రజలమైన మేము నీయందు సంతోషించడం మానేశాం, అందుకే మా బలము లేదు. నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? కనుక ఉదయకాలమున వినండి ప్రియులారా, ఆయన బలపరచువాడు, బలమిచ్చువాడు. మనకు కావలసింది బలము, ఆయన చేత మనం బలపరచబడాలి. ఎట్లా? ఆయన ఎరుగుతూ బలం పొందుదాం. రెండో మాట, ఆయన యందు ఆనందిస్తూ బలం పొందుదాం. మూడో మాట చెప్తాను చూడండి, చాలా బాగుంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనం చూడండి ఏం రాసిందో. ఇంటమా యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పండి నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఈ వచనం ఏమని చెప్తుందంటే దేవుని కొరకు కనిపెట్టుటలో బలమొందుదురు.
దేవుని ఎరిగితే బలం, దేవునిలో ఆనందిస్తే బలం, దేవుని కొరకు కనిపెడుతుంటే బలం. ఇక్కడ కూర్చున్న మనమే ఒకసారి ఆలోచిద్దాం, నిజంగా ఈ ఆధ్యాత్మిక అనుభవం అలవాటైందా? ఏమండి, దేవుని కొరకు కనిపెట్టుకోవడం, ప్రతి విషయంలో కూడా దేవుని కొరకు కనిపెట్టుకోవడం అలవాటైందా? దేవుని మీద ఆశ పెట్టుకోవడం అలవాటైందా? వీళ్ళు పాడారండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం అట్లా ఆశపడతా ఉంది. నేను మీ కొరకు కనిపెట్టుకుంటున్నాం. మేము ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరొక నెలలోనికి వెళ్తున్నాము. దానితో సంవత్సరాన్ని మనం ముగించబోతున్నాము. ఇప్పుడు నేరుగా ఈ సంగతి మీ ముందు పెట్టాను. నువ్వు సహాయం కొరకు ఆయన అడుక్కునే మనిషివైతే అన్ని విషయాలు అడగాలి సుమా. అలాగే నేను బలపరచబడ్డానికి నువ్వు ఇష్టపడితే ఈ 3 ఛానల్స్ ద్వారా ఏంటవి? ఎరుగుట, ఆనందించుట, కనిపెట్టుకొనుట. ఈ 3 సాధనాల నుంచి నువ్వు బలముంది, నువ్వు బలవంతురాలవై బలవంతుడివై బ్రతకాలి. అది ఈరోజు మనం అడగవలసిన విషయం. దేవా నీ సహాయం మాకు కావాలి, నీ బలం మాకు కావాలి. 3వ విషయం చెప్తాను రండి. 3వ వచనంలో ఏమి రాస్తుంది? నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. వారు ఏమడిగారో తెలుసా? దేవా మా భవిష్యత్తు కొరకు మాకు కావలసింది నీ నడిపింపు. వీ నీడ్ యువర్ గైడెన్స్. నీ నడిపింపు మాకు కావాలి. క్రీస్తునందు ప్రియ సోదరి స్నేహితులారా, మన ముందున్న భవిష్యత్తులో మన చీకటేదో మనకు తెలియదు. మన ముందున్న భవిష్యత్తులో మన లోయేదో మనకు తెలియదు. మన కొరకు కాచుకుని ఉన్నటువంటి ప్రమాదాలేంటో మనకు తెలియదు కదా. ఇవన్నీ తెలిసే మనమే దేవుళ్ళై ఉండేవాళ్ళం. మన ముందున్నది ఏంటో మనకు తెలియదు. ఆ కారణం చేత అందుకని యేసు ప్రభువారు ఈ ప్రార్థన నేర్పించినాడు. ఆ ప్రార్థనలో మాట ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది? నేను ఆయన మార్గదర్శిగా పెట్టుకొని, మనం యాత్రికులుగా పెట్టుకొని ఏమని ప్రార్థన చేయాలనంటే, ఎవడి కీడు రాకుండా దుష్టుని నుంచి మమ్మలను తప్పించు. ఆ ప్రార్థన నడిపింపు కొరకు చేసుకునే ప్రార్థన. మన బైబిల్ దేవుడు కూడా తన నమ్మిన ప్రజలు నడిపించేవాడు. అందుకే మాసిలమ్మని గారి పాట రాశారు, నడిపించు నా నావా చెప్పండి, నడి సముద్రమున నా దేవా. అలాగే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నీ చేత్తో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడిపించు. చూసారు, ఎన్ని పాటలు ఉన్నాయి మన దగ్గర. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది, ఈ దేవుడు తన నమ్మిన ప్రజలను ఆయన నడిపించువాడు. ఆయన నడిపింపు కొరకు కనిపెట్టడం నీకు ఇష్టమైతే, నిజంగా ఆయన నడిపించాలని నువ్వు అడిగితే, ఆయన నడిపించడంలో అంత సమర్థుడు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన 8వ వచనం మీరు నోట్ చేయండి, చూడండి. ఆయన నడిపిస్తానని మనకు మాట ఇచ్చాడు. అది ఒక ప్రామిస్ అండి బైబిల్లో. దేవుని నడిపింపు కొరకైన వాగ్దానం. చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఏం చెప్పేదను? ఆలోచన చెప్పేదను. మనం ఆయన వైపు చూడడం తప్ప, చూస్తే ఆయన ఉపదేశం చేస్తాడు, తర్వాత బోధిస్తాడు, ఆయన ఆలోచన చెప్తాడు. దీంతోపాటు ఒక మంచి ప్రామిస్ చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 30 ఇది చాలా బాగుంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇది కూడా ఒక వాగ్దాన వచనమే. ఏముంది? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. తెలియట్లా, కుడివైపు పోవాలా, ఎడమవైపు పోవాలా, ముందుకు పోవాలా, ఇక్కడ ఆగాలో తెలియట్లా. 4 రోడ్ జంక్షన్ దగ్గరకు వచ్చింది లైఫ్. చాలాసార్లు ఒక ఆస్తిని కొనబోతున్నాం, లేదా మన పిల్లకి పెళ్లి చేయబోతున్నాం, లేదా మన పిల్లాడికి ఉద్యోగానికి ఒక దగ్గర పంపించబోతున్నాం. ఒక ఏమండి భవిష్యత్తుకు సంబంధించిన ఒక బలమైన నిర్ణయం చేసే గడియలు వస్తాయి, అందరి జీవితంలో వస్తాయి. భవిష్యత్తు కొరకు ఒక బలమైన నిర్ణయాలు చేయవలసిన గడియ వచ్చినప్పుడు, ఆ 4 రోడ్ జంక్షన్ దగ్గర నిలబడినప్పుడు ఇటు పోవాలా, అటు పోవాలా, ముందుకు పోవాలా, ఎక్కడ ఆగాలా మనకు తెలియదు. దేవుడు అంటాడు, ఎటు వెళ్ళాలో నేను చెప్తాను, నీ చెవులకు శబ్దం ఇదే త్రోవ, దీంట్లోని పో అని చెప్తాను, వెళ్దు కానీ నీకు అప్పుడు మేలు కలుగుతుంది.
ఏమండి, పౌలు శీలలు వాళ్ళ సువార్త ప్రయాణంలో మాసిదోనియా పిలుపు ఎట్లొచ్చిందండి? మాసిదోనియా పిలుపు ఎట్లొచ్చింది? ఇంత చక్కగా దేవుడు నడిపించాడు తన కార్యాలు చేస్తూ. నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆయన నడిపింపు కొరకు మనం అడగటంలా. మన జ్ఞానం ఉంది, మనకు అన్నీ తెలుసు, మేమేదో చేసుకుపోతాము అని మనం ఆలోచిస్తున్నామే కానీ ఆయన చాలా చక్కగా నడిపించేవాడు. ఆయన నడిపింపును నేను కోరుకోవాలి, ఆయన నడిపింపు కొరకు వేచి ఉండాలి. ప్రభువా నువ్వు చెప్పకపోతే నేనేమి చెయ్యను అని భీష్మించి కూర్చోవాలి. నాకు దావీదు ఈ విషయంలో భలే ఇష్టం అనిపిస్తాడు. ఆయన క్యారెక్టర్లో ఆయన క్యారెక్టర్ అంతా అలా ఒకసారి అవలోకనం చేస్తే, అతని జీవిత కథ అంతా చదివితే, మొదటి సమూయేలు 2వ సమూయేలు గ్రంథం చదివితే 8 సార్లు యెహోవా యొద్ద తాను విచారణ చేశానని రాసి ఉంటుంది. 8 సార్లు అండి. ప్రతిసారి దేవుని అడగడమేనా? అవును, నేను అడిగే చేస్తా. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్న అగాధము తెలియదు, లోయ తెలియదు, ప్రమాదము తెలియదు, భవిష్యత్తులో కాచుకుని ఉన్న ఆ మరణకరమైన పరిస్థితులు నాకు తెలియవు కనుక దేవుడు నడిపించాలి. కనుక ఈరోజు అక్కడ కూర్చున్న మనం, దేవా మేము చివరి నెలకు వచ్చినాము, మొదటి రోజులో కూర్చున్నాము, వీ నీడ్ యువర్ గైడెన్స్, నీ నడిపింపు మాకు కావాలి. ఇంకెక్కువ చెప్పలేను, టైం లేదు కనుక. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 3 వచ్చాయి. 3 వచనాల్లో 4వ చెప్తాను చూడండి ఏమి రాస్తుందో. 43 వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఈ వచనంలో వారు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? లార్డ్, వీ నీడ్ యువర్ ప్రజెన్స్, నీ సన్నిధి మాకు కావాలి. ఏం కావాలంటే వీళ్ళకు? ఏమండి, దేవుని సన్నిధి కావాలి. నీ సన్నిధిలో నీ తోడుతో నేను బ్రతకాలి. ఒకసారి మోషేని జ్ఞాపకం చేసుకోండి. ఒక మారు ఆయన ఏమన్నాడో, దేవా నీ సన్నిధి నాతో రాని ఎడలా నన్ను పంపించొద్దు, నేను వెళ్ళను, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది జనమును తీసుకొని నేను వెళ్ళబోతున్నటువంటి ఈ ప్రయాణంలో నీ తోడు లేకపోతే, నువ్వు మమ్మల్ని వదిలేస్తే నేను ముందుకు తీసుకెళ్ళలేను వీళ్ళందరినీ. నీ సన్నిధి నాతో రాని ఎడల నీవు నన్ను పంపించొద్దు అంటాడు. ఈ రోజున దేవుని పిల్లలు ఆయన సన్నిధి అడగడం లేదు. పాడుతున్నప్పుడు అడుగుతున్నారులేండి, నువ్వు ఉంటే నాకు, మీకు వచ్చినట్టుంది పాట, పర్లేదులేండి, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, అన్ని దొంగ పాటలు పాడతారండి మనోళ్ళు. నిజంగానే ఆయన సన్నిధి నిజంగానే కోరుతున్నామా మనం? ఒకవేళ సన్నిధి కోరితే ఆయన మనతో ఉంటే ఆయన ఉండనిస్తామా? ఆయన వచ్చి మనతో ఉంటాడు, ఉండనిస్తామా? ఆయన మనకు సన్నిధి ఇచ్చి ఆయన మనతోనే ఉంటే మన ఆలోచనలు, మన నడకలో చేతలు అలానే ఉంటాయా? నేనే మిమ్మల్ని తప్పుపడ్డం లేదు, కానీ ఒక విషయం వినండి. ఆయన తన పిల్లలకు తన సన్నిధినివ్వాలని ఇమ్మానుయేలు పేరు మీద వచ్చాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్న మాటిచ్చాడు. మాటిచ్చిన వాడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఆయన మన హృదయంలో పెట్టడానికి ఇష్టపడ్డాడు. కనుక ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి, ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఇలా మీతో చెప్పనివ్వండి, దేవుని సన్నిధి తోడు అనుభవించిన యోసేపు శ్రమలన్నింటిలోంచి తప్పించబడ్డాట. స్టెఫను తన ప్రసంగంలో చెప్పాడు, యోసేపు అతని గొత్తకత్తలందరూ మత్సరపడి అంత కీడు చేసినా కానీ దేవుడు అతనికి తోడయ్యుండి శ్రమలన్నింటిలోంచి తప్పించినాడు అని రాశాడు. మరి ఆ తోడు నీకు అవసరం లేదా? ఆయన సన్నిధి మనకు అవసరం లేదా ఈ వచ్చేటువంటి రోజుల్లో? ఏమండి, అలాగనే దావీదు గురించి రాసుంటుంది 2వ సమూయేలు గ్రంథం 5:10లో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా తనకి తోడుగా ఉండెను. దేవుని తోడు మనిషిని వర్ధిల్లింపజేస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పే మాట? మీరు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చదివితే హిజ్కియా గురించి రాసి ఉంటుంది. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా అతను జయము పొందుతూ ఉండెను, దేవుడు అతనికి తోడుగా ఉండెను అని రాసి ఉంది. దేవుని తోడు ఆయన వెళ్ళిన ప్రతి చోట జయాన్ని ఇచ్చిందట. వింటున్నారా లేదా? మరి యెహోషువ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాసి ఉంటుందో తెలుసా?
వినండి వినండి, దేవుడు మోషేకు తోడై ఉండినట్లు యెహోషువ కూడా తోడుగా ఉండి ఆయన గొప్ప చేయ మొదలుపెట్టాడట. 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తామది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, దేవుని తోడు యోసేపుకు శ్రమల నుంచి తప్పించగా, దేవుని తోడు దావీదును అంతకంతకు వర్ధల చేయగా, దేవుని తోడు హిజ్కియాకు వెళ్ళిన చోట జయమివ్వగా, దేవుని తోడు యెహోషువను అంతకంతకు హెచ్చించగా, దేవుని తోడు తెచ్చే ప్రయోజనాలు, లాభాలు ఎన్నో ఉన్నాయి లేఖనాల్లో. నేను మొచ్చకు 4 గురించి చెప్పాను. మరి అడుక్కోమా తోడు, ఆ సన్నిధి కోరుకోమా, దేవా ఈ డిసెంబర్ నెలంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నా ముందున్న రోజుల్లో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నేను ప్రతిరోజు నువ్వు నాతో ఉన్నావని నేను అనుభవించాలి. ఆ ఫీలింగ్, నువ్వు నాతో ఉన్నావని అనుభూతి ఉండాలి. ఒక రోమన్ క్యాథలిక్ బిషప్పులు రిట్రీట్ సెంటర్లో వంటలు ఉండేటువంటి వాడు డేవిడ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దేవుని సన్నిధిని అనుభవించడం ఎట్లా అని ఒక చిన్న పుస్తకం రాశాడండి. అది ప్రపంచంలోనే చాలా ప్రాచుర్యం పొందింది. హౌ టు ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని అనుభవించడం ఎట్లా. వంటోడండి, చఫ్ ఏమండి, ఆ బిషప్లకి పోపులకి వంటలు వండుకునే డేవిడ్ రాశాడు. ఆర్సీఎం వాడు, ప్రొటెస్టెంట్ కాదు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, ప్రభా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నేను ప్రతి గడియ నీ సన్నిధిని అనుభవించాలి అన్న స్పృహతో మనం గడిపితే దేవుని సన్నిధిని అనుభవించడం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వీళ్ళు కోరుకుంటున్నారు, మాకు నీ సహాయం కావాలి, నీ బలం కావాలి, నీ నడిపింపు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి. ఇవి వస్తే చాలు మాకు. అమ్మ అర్థమవుతున్నదా? డబ్బు మాకు కావాలి, స్వస్థత మాకు కావాలి, అప్పులు తీరాలి, ఇల్లు కట్టాలి అని చిల్లర ప్రార్థన చేయట్లేదు వీళ్ళు. ఈ ప్రార్థన చేసుకుంటే అవన్నీ అడకపోయినా వస్తాయి, వాటి గురించి అడగాల్సిన పని లేదనుకున్నారు వీళ్ళు. బోధపడుతున్నదా? చివరి విషయం చెప్పి నేను ముగించేస్తాను, మన టైం అయింది కాబట్టి. చూడండి 5వ వచనంలో ఏమి రాసిందో, 43:5 చాలా మంచి మాట. నా ప్రాణమా, నాతో కలిసి చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. వీళ్ళ యొక్క అభ్యర్థన ఏంటంటే, ప్రార్థన ఏమిటంటే, వీ నీడ్ గాడ్స్ ఎంకరేజ్మెంట్, దేవుని ప్రోత్సాహం మాకు కావాలి. మా ప్రాణాలు కృంగిపోయినాయి, మా ప్రాణం మాలో తొందరపడతా ఉంది, మాకు దేవుని యొక్క ప్రోత్సాహం కావాలి. ఈ బైబిల్ దేవుడు ఏమండి, యేసుక్రీస్తుకి లోకానికి వచ్చిన వాడు, ఆయన ప్రోత్సాహపరిచేవాడు. ఆయన పర్వతం మీద ప్రసంగం చేసుకుని కిందికి దిగి వస్తుంటే కుష్ఠరోగి అడుగుతున్నాడు, యేసు నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవని. గుర్తొస్తుందా? యేసు ప్రభు చేసిన పనేంటి? నాకు ఇష్టమే, శుద్ధునివి కమ్మని వచ్చి ముట్టుకున్నాడు. చూశారు ఏమండి, నాకు ఇష్టమే, శుద్ధుడు అంటే అవడవాడు, మళ్ళీ ముట్టుకోవడం ఎందుకు? అది ప్రోత్సాహం, అది ప్రోత్సాహం. వాడి విశ్వాసం బలపడ్డానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం. పాపంలో పట్టబడిన సహోదరు వచ్చింది, అందరూ రాళ్ళు పట్టుకొని కొట్టేద్దామనుకుంటున్నారు. యేసు ప్రభు వారు అప్పుడు నేల మీద ఏదో రాశాడు. ఏమి రాసుంటాడు చెప్పండి నాకు? బైబిల్ మాట్లాడడం లేదు, మేమేం చెప్తాం? బైబిలే సైలెంట్గా ఉంది, మేము సైలెంట్గా ఉంటామని మీరు సైలెంట్గా ఉన్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళుగా. ఏమంటే నిజమే, బైబిల్ సైలెంట్గా ఉంది, కానీ వాళ్ళు తరువాత చేసిన చర్యలను బట్టి ఆలోచిస్తే ఏమి రాసుంటాడబ్బా అని అనుకుంటే నాకు అర్థమైంది. ద్వితోపదేశకాండం 22:22 రాసుంటాడు. ద్వితోపదేశకాండం 22:22 రాసుంటాడు. ఏముంటుంది ద్వితోపదేశకాండం 22:22లో? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏముంది అక్కడ? ఒకడు మగనాళ్ళతో సైనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను, అట్లు ఆ చెడుతనం ఇశ్రాయేలీల నుంచి ఏమగును? పరిహరించబడును. ఎంతమంది చంపబడాలి? ఒకడా ఇద్దరా? స్త్రీ పురుషుడు. పురుషుడేడి? బహుశా వాడు గోత్రమోడని వదిలేశారేమో, బహుశా వాళ్ళ పార్టీ వాడని వదిలేశారేమో. ఈ మనుషులకు ఉన్నటువంటి ఇండిఫరెన్స్ అదే. తమకంటూ ఒక న్యాయం
చెప్పరే ఎదుటోళ్ళకి ఒక నా ఇండిఫరెన్స్ హార్ట్, హృదయ కాఠిన్యం. యేసుప్రభుకు చాలా కోపం అది. మీరు మార్క్స్ వార్త 3:5 చదవండి. వారి హృదయ కాఠిన్యమును చూచి యేసు కోప్పడ్డాడంట. యేసయ్యకు కోపం వచ్చే సందర్భం అదే. వాళ్ళ హృదయ కాఠిన్యం. మగాడిని వదిలేశారు, పాపం ఆడపిల్లని పట్టుకొని చంపేద్దామని బయలుదేరారు. రాళ్ళు పట్టుకొని వచ్చి చంపేద్దామని బయలుదేరారు. నేను అనుకుంటాను యేసయ్య ఈ వచనం రాసి, ఏ వచనం గుర్తొచ్చిందా? ద్వితోపదేశకాండం 22:22 రాసి, మీలో పాపం లేని వాడెవడో మొదట రాయి వేయండి అన్నాడు. ఈ వచనం వీళ్ళందరూ అతిక్రమించడంలే కదా, అవునా కదా చెప్పండి? ఆడపిల్లనేమో రాలిచ్చుకొని కొట్టి చంపేద్దామని వచ్చారు, మగాడిని వదిలేశారుగా మీరంతా. ఆజ్ఞను మీరందరూ విస్మరించారు కదా, మీరు పాపం చేసిన వారే కదా. మీలో పాపం లేనోడే మొదట రాయేయండి. వాడు లంచం ఇచ్చాడో, లేకపోతే వాడు మీ పార్టీ వాడో, లేకపోతే వాడు మీ గోత్రపోడో అని వదిలేశారు మీరు. ఈవిడ మాత్రం వచ్చారు చంపేద్దామని. మీలో పాపం లేని వాడెవడో మొదట రాయేయండి అంటే అందరు రాళ్ళు కింద పడేసి, ఎవరు ఆవిడ మీద రాయేయలేక అందరూ వెళ్ళిపోతే యేసు తలపైకెత్తి అమ్మా అన్నాడు. చూశారు ఏంటది? అది ప్రోత్సాహం, అది ప్రోత్సాహం. నేను రాయి వేయను, ఇక మీదట పాపం చెయ్యొద్దని నోటి మాట చెప్పాడు చూడండి. ఏంటది? ప్రోత్సాహం. అమ్మా ఎవరూ నీ మీద రాయి వేయలేదా? నేనును నీకు శిక్ష విధించను, నీ వెళ్ళి ఇక్కడ పాపం చేయకమని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త 8:11 ఉంటుంది ఆ మాట. ఇది ప్రోత్సాహం. దేవుడు, నేను మొదటి రోజు రాత్రే చెప్పాను, దేవుని యొక్క వాక్యాలు ఆలోచిస్తున్నప్పుడు ఆ స్టాండర్డ్స్ లేక ఆ ప్రమాణాలు చాలా ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తాయి. అది మన వల్ల అయ్యే పనైన సైతాన్ ఏమంటాడో తెలుసా? ఈ స్టాండర్డ్లో నువ్వెక్కడ బతుకుతావు? నీ వల్ల అవుతుందా? నీకేం భార్య, నీకేమో బిడ్డలు, నీకేమో భర్త, నీకేమో పనులు, నీకేమో ఉద్యోగం, వీటన్నిటిలో కూడా దేవుడు ఆశించే స్టాండర్డ్స్లో బ్రతకలేవు అని చెప్పి వాడు చెవులో అబద్ధాలు వినిపిస్తుంటే అది ఆలకిస్తుంటాం. దేవుడు అంటున్నాడు, నలిగిన రెల్లును విరిపేవాడిని కాదు నేను. మొదటి రోజు రాత్రే చెప్పా, నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనారబొత్తిన ఆర్పడు. ఆయన ప్రోత్సహించేవాడు. ఊరోలంతా పాపాత్ముడైన మనుషుడు అంటున్నారు పాపం ఆయన్ని. నిజమే, పాపాత్ముడే, పాపమేం కాదు, పాపాత్ముడైన మనుషుడే. అన్యాయంగా అక్రమంగా ఆర్జించిన వాడు చెట్టెక్కి కూర్చుంటే కిందకు వచ్చి పేరు పెట్టి మరీ పిలిచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది అన్నాడు. చూశారు? అదేంటది? ప్రోత్సాహం కాదా? సిలువలో యేసు, నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని అడిగాడు. చావబోతున్న దొంగ, చావబోతున్న యేసును. యేసయ్య అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఏంటది? ప్రోత్సాహం కాదా? ఆయన దగ్గరకు రావటమే బాకీ, ఆయన దగ్గరకు రావటమే ఆలస్యం. కానీ వచ్చిన ప్రతి వారిని ఆయన వినని ప్రోత్సాహపరచువాడే. బైబిల్ దేవుడు ఏమండి? ఆయన ప్రోత్సాహపరచు దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్, గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎంతమంది ప్రోత్సహించబడ్డారండి. నా కొద్ది సేవా జీవితంలో ఉరితాడు వరకు వెళ్ళి బతికిన వాళ్ళు ఉన్నారు, దేవుని మాట జ్ఞాపకం తెచ్చుకొని. అంతెందుకు, మాకు ప్రొఫెసర్ ఉన్నారు, జేమ్స్ ఈ ఆల్మన్ అనే ఒక మంచి, ఇక్కడ కూడా వచ్చారు ఆయన, ఆల్మన్ గారు వచ్చారు. ఆయన బాత్రూంలోకి వెళ్ళి షూట్ చేసుకుందాం అనుకున్నాడట. ఎందుకంటే నా సంఘంలో పవిత్రత కనబడడం లేదు, నాలో కూడా పవిత్రత కనబడడం లేదు, షూట్ చేసుకొని చచ్చిపోతానని వాష్రూమ్లోకి వెళ్ళి ఈవిడ గన్నెక్కడ పెట్టుకుంటే 1 యోహాను పత్రిక 1:9 వచ్చిన జ్ఞాపకం వచ్చిందట. అక్కడ తుపాకీ పడేశాడు, బయటకు వచ్చాడు. మీకు తెలుసా, ఆయన యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1:9 వచనం మీద దాదాపు 150 పేజీల పుస్తకం రాశాడు ఆ ఒక్క వచనం మీద. ఏంటండి మీ సాక్ష్యం అంటే, దేవుడు నన్ను భలే ప్రోత్సాహపరిచాడు, చచ్చిపోవలసిన వాడిని నేను. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. ఏదో ఒక వచనం ద్వారా, సేవకుని మాట ద్వారా, లేదా సేవకుడు ఇచ్చిన సలహా ద్వారా ప్రోత్సహించబడి బ్రతికి ఇక్కడ కూర్చునే వాళ్ళం ఇక్కడ చాలామంది ఉండుంటాం. ఏమడుగుదాం మరి ఇప్పుడు చెప్పండి? గత నవంబర్ అంతటి కొరకు కృతజ్ఞతలు చెల్లిద్దాము.
ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖున మన ముందున్నటువంటి డిసెంబర్ నెలంతా 2024 సంవత్సరం కొరకు ఏం అడుక్కుందాం చెప్పండి దేవుణ్ణి? దేవా నీ సహాయం మాకు కావాలి, దేవా నీ బలం మాకు కావాలి, దేవా నీ నడిపింపు మాకు కావాలి, దేవా నీ సన్నిధి మాకు కావాలి, దేవా నీ ప్రోత్సాహం మాకు. ఇవి చాలు మాకు. ఇవి అడగడం మానేసి జబ్బు తగ్గించిన ఆయన, అప్పులు తీర్చిన ఆయన మానేయండి. ఆ చిల్లర ప్రార్థనలు ఎంతకాలం చేసుకుని కూర్చుంటాం చిన్నపిల్లల్లాగా? అవి తప్పని నేను చెప్పడం లేదు, కానీ మన పరిణితి పెరిగింది, దేవునిలో మన విశ్వాస పరిణితి పెరిగింది. పరిణితి పెరిగినప్పుడు మన పరిపక్వత గల ప్రార్థనలే చేయాలి తప్ప చిన్నపిల్లల్లా గడకూడదు. చిన్నపిల్లడు లాలీపాప్ కొని డాడీ నేను చప్పరించుకుంటాను అడిగితే పర్వాలేదు, కానీ పెద్దయ్యాక కూడా లాలీపాప్ కొని డాడీ నోట్లో పెట్టి చప్పరించుకుంటానంటే నాన్నగారు ఒళ్ళు మండుద్ది. ఏం చిన్న లుల్లి వెంటరా నువ్వు? చిన్న పిల్లాడవా నువ్వు? పెద్దోడు అడగవలసిన వేరుగా ఉన్నాయి, చిన్నోళ్ళు అడగవలసిన వేరుగా ఉన్నాయి. అమ్మ అర్థమవుతుందా? ఈరోజు దేవునిలో ఎదిగిన మన ముందున్న భవిష్యత్తు కొరకు ఈ భూ సంబంధమైన చిల్లరమైన వాటిని అడగడానికి స్వస్తి పలికి ఎవడి పరిపక్వత కలిగిన వారమై, దేవా నీ సహాయం మాకు కావాలి, నీ బలం మాకు కావాలి, నీ నడిపింపు మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ ప్రోత్సాహం మాకు కావాలి. 5 మాకు అనుగ్రహించిన ఆయన మాకంతే చాలు. మీరు ఉదయం లేవగానే మీ బైబిల్ చదువుకొని మీరు ప్రార్థన చేసినప్పుడు 5 విషయాలు అడగండి. నేను ఇప్పుడు చెప్పానుగా, మీ జీవితాన్ని చక్కబరుస్తాయి ఈ 5 అంశాల ప్రార్థన. మన కుటుంబాన్ని బాగు చేస్తాయి 5 అంశాల ప్రార్థనలు. కనుక ఈరోజు కొత్త నెల మొదటి దినం గతాన్ని బట్టి స్తుతించడానికి, ముందున్న కాలాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన మనం ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఆసక్తితో 5 విషయాలు కోరుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. మోకరించే అవకాశం వెసులుబాటు ఉంటే మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. నాలో నివసించే నా యేసయ్యా మనోహర